విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం విజయవాడ మహాసంకల్పానికి వ్యాపారస్తులందరూ కూడా తమ వంతుగా సహాయం చేయాలని విన్నపం. వరదబాధితుల కోసము తమ వంతుగా వ్యాపారస్తులందరూ కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తా ఉన్నారు, మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కదా. అంటే ఆమోదించేటువంటి కార్యక్రమం ప్రజలు కోరుతున్నారు ఎవరికి ఇవ్వాలనేది వెయిటింగ్. అది ఎవరికి అంది ఇవ్వాలా, ఎవరికి చేరుతుంది ఇప్పుడు టెన్షన్ దూరం చూసా. ఆమె బుకీలు కాల్చే పొంగుతున్న కాల్చి ఆమె 200 రూపాయలు ఇచ్చింది. గొప్ప విషయం. పల్లెల మ్యామ్ కూడా 100 స్పెండ్ చేస్తే బాగుంటుంది. వ్యాప్తంగా ఈరోజు ఎమ్మెల్యే పార్సాద్ గారి పిలుపు మేరకు జోలు పెట్టి తిరిగిన మెయిన్ వీధుల్లో కలెక్షన్ చేస్తే ఒక 3/4 గంటలోనే 22,550 రూపాయలు ప్రజలు సహకరించినారు. వారికి ఎమ్మెల్యే తరఫున మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదములు. ఎందుకంటే విజయవాడలో మనం దినం పేపర్లో చూస్తుంటాము, చాలా ప్రజలు చాలా బాధగా ఉన్నారు. ఒక కోటాధీశ్వరుడు వ్యక్తులు కూడా అన్నం లేక ఉన్నారు, అలా బాధగా ఉన్నారు. సో మనం కొత్తగా సాయం చేసి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు అందరు అసోసియేషన్స్ కూడా పిలిచి ఖచ్చితంగా విజయవాడలో సాయం చేస్తామని కోరుతూ ఇంతటితో నమస్కారం. నేను నా తరఫున ఎమ్మెల్యే గారికి ఈ ఒక్క సహాయంకి ₹1,00,000 ప్రామిస్ చేశాను. అంటే ఇతర చేంబర్ ఆఫ్ కామర్సు మళ్ళీ ఇంకా అందరూ అసోసియేషన్, ఎందుకంటే డాక్టర్స్ అసోసియేషన్, ఐఎంఏ అసోసియేషన్ అందరినీ ప్లస్ ఇప్పుడు పండుగ వాతావరణం కూడా ఉంది కనుక ఒక వారం ఇది ఇలాగే కొనసాగుతుందని కోరుతున్నాను.